ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి జూలై 26, 27 తేదీల్లో ఏం జరగబోతుంది, వీరికి ఈ 2 రోజుల్లో ఈ దురదృష్టం వస్తుంది, ఎందుకు వస్తుంది అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదములో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారి కిందికి పరిగణిస్తారు. ఈ రాశికి అధిపతి శనీశ్వరుడు. ముందుగా కుంభరాశి వారి వ్యక్తిత్వం తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుంభరాశి వారికి దైవం మీద చాలా నమ్మకం ఉంటుంది. ఈ రాశి వారి వ్యక్తులు ఇతరుల హక్కుల కోసం పోరాడేందుకు సిద్ధంగా ఉండరు. సాధ్యమైన ప్రతి విధంగా ప్రజలకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఈ రాశి వారికి విద్యా పనుల పట్ల ఆసక్తి ఉంటుంది. వారు తెలివైన వారు. ఏదైనా చాలా లోతుగా ఆలోచించి పనులు మొదలు పెడతారు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఇష్టపడతారు. సమస్యలను పరిష్కరించే నైపుణ్యంతో అందరి హృదయాలను గెలుచుకుంటారు. కుంభరాశి వారు ప్రేమ, గౌరవం, సంబంధాలలో నిజాయితీగా గొప్ప ప్రాముఖ్యతనిచ్చే భాగస్వామి కోసం చూస్తారు. వారు తమ సంబంధ భాగస్వాములను చాలా గౌరవిస్తారు. విషయాలను సానుకూల దృక్పథంతో చూసేవారి తీరు కూడా చాలా ప్రశంసించబడుతుంది. ఈ రాశివారు చాలా కష్టపడతారు. వీరు కష్టానికి ఫలితం అందుకునేలా చూస్తారు. కానీ వీరికి కష్టం ఎక్కువగా ఉంటుంది, ఫలితం తక్కువగా ఉంటుంది. ఈ 2 రోజుల్లో వీరికి ఎలా ఉంటుంది అనే పూర్తి అంశాలపై వివరిద్దాం. ఈ రాశివారు మానసికంగా కొంత బాధపడతారు. కుటుంబ విభేదాలు జరగకుండా జాగ్రత్త పడాలి. మీపై అపరాధన వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ 2 రోజుల్లో వీరికి శ్రమ, ఆందోళన, అలసట ఎక్కువగా కనిపిస్తాయి. ఇక ఆర్థిక విషయానికి వస్తే ఈ 2 రోజుల్లో కొంత జాగ్రత్త పడండి. అలాగే ఈ 2 రోజులు మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే ఇతరులని మీ మాటలతో చాలా బాధ పెడతారు. మీరు బాధ పెట్టాలని అనుకోరు, కానీ శని, కుజుడు సంయోగంలో ఉంటారు కాబట్టి మీ మాట తీరు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని గ్రహాల వల్ల మార్పులు కూడా రావచ్చు. ఈ 2 రోజుల్లో మీ ఆత్మ గౌరవాన్ని కూడా దెబ్బతీసే అవకాశం ఉంది. మీ ఆత్మీయులే కానీ లేదా మీ స్నేహితులే కానీ ఎవరైనా మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారు. మీ పతనానికి ఈ ప్రణాళికలని చూశారు. మీ ప్రతి పనిలో ఓడిపోవాలని అనుకుంటారు. కొన్ని గ్రహాల వల్ల మీకు అనుకూలంగా లేకపోవడం వల్ల ఏ పనిలో అయినా విజయం సాధించే అవకాశం లేదు. అందుకోసమే ఈ 2 రోజులు మీరు ఎలాంటి పెట్టుబడులు కానీ ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా, మీ స్నేహితులతో, మీ ఆత్మీయులతో, బంధువులతో ఎవరితోనైనా కొంత జాగ్రత్తగా ఉండండి. ఈ మాట తీరుతోని వారు కొంచెం దూరం అవ్వచ్చు. అందుకోసమే ప్రతి విషయంలో ఆచితూచి అడుగు వేసి మాట్లాడండి. ఈ 2 రోజుల తర్వాత మీకు ఎలాంటి అద్భుతాలు జరగబోతాయి అనే విషయాలు కూడా తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ 2 రోజుల తర్వాత ఈ సమయం చాలా బాగుంటుంది. శనీశ్వరుడు ఇప్పుడు అస్తమించే సమయం వచ్చింది. శనీశ్వరుడు వెళ్లే ముందు మీకు మంచి చేసి వెళ్తాడు. అన్ని శుభాలు జరుగుతాయి. మీ కుటుంబంలో వివాహం అవుతుంది. శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ 2 రోజుల తర్వాత మీకు అన్ని శుభాలే. అలాగే మంచి సంతానం కూడా కలిగే అవకాశం ఉంది. అదృష్ట దేవత తలుపు తట్టబోతుంది. లక్ష్మీదేవి వద్దన్నా వస్తుంది. ఈ 2 రోజులు కాస్త జాగ్రత్తగా ఉంటే తర్వాత రోజులు అన్ని శుభవార్తలు వింటారు. అలాగే ఈ 2 రోజుల్లో ఒక కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. వారి వల్ల మీ పనిలో అభివృద్ధి చెందుతారు. ప్రతికూలంగా ఉంటుంది. వ్యాపారంలో మీ భాగస్వామి చాలా మంచివారై దొరుకుతారు. అలాగే ఈ 2 రోజుల తర్వాత ఏలినాటి శని తగ్గుతుంది. మీకు శని వెళ్ళేటప్పుడు మీకు మంచి చేసి వెళ్తాడు. కాబట్టి పెట్టుబడి పెట్టిన సమయం వచ్చింది. దీని మీద మీరు
ఫోకస్ పెట్టండి. అలాగే మీరు వ్యాపార భాగస్వామి కూడా మీకు చాలా బాగా దొరుకుతారు. కాబట్టి నమ్మకస్తుడిగా ఉంటాడు. ఎలాంటి వృత్తి వారైనా, ఏ వ్యాపారం చెయ్యాలనుకున్నా, ఎలాంటి ఉద్యోగం చేసేవారైనా ఈ 2 రోజుల తర్వాత మీరు మొదలు పెడితే మీకు అన్ని శుభాలు జరుగుతాయి. ప్రతి వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని పోతుంది కాబట్టి వీరికి అపజయం అనేదే ఉండదు. ఈ 2 రోజుల తర్వాత విద్యార్థులు చదువులో రాణిస్తారు. వీరు ఎంత ఫోకస్ పెడితే అంత రెట్టింపు వీరికి చాలా దృష్టి పడుతుంది. విద్యార్థులకు మంచి సమయం వచ్చింది. అలాగే 2వ ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి కాస్త తక్కువగా మాట్లాడండి. మీ జన్మ రాశిలో రాహు ఉన్నాడు కాబట్టి రోజుకు కొంత మౌనం పాటించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఎలాంటి గొడవలు రాకుండా ఉంటుంది. ఈ విధంగా ఈ 2 రోజుల్లో ప్రేమికులకు మరుపురాని జీవితంగా ఉంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. అదేవిధంగా గజకేసరి వల్ల ఆనందం అద్భుతంగా ఉంటుంది. 6వ ఇంట్లో సూర్యుడు బుధుడు ఉండడం వల్ల జీవితం అద్భుతంగా రాణిస్తుంది. విజయం మీదే అవుతుంది. ప్రమోషన్స్ రావచ్చు. జీవితంలో వెనుకడుగు వేయకుండా వస్తుంది. అదేవిధంగా కాస్త ఒత్తిడి కూడా పెరుగుతుంది. 4వ ఇంట్లో శుక్రుడు బలంగా ఉంటాడు కాబట్టి ఈ కుంభరాశి వారు కొత్త వాహనాలు తీసుకోవచ్చు, ఇల్లు తీసుకోవచ్చు, స్థలం కొనుగోలు చేయవచ్చు. ఇక నుండి ఆనందమే ఉంటుంది. ఎలాంటి పని మొదలుపెట్టినా మీకు ఆర్థికాభివృద్ధి చెందుతుంది. ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటుంది. 7వ ఇంట్లో కుజుడు కేతువు కలిసి ఉంటారు కాబట్టి కుటుంబంలో విషయంలో గొడవలు రావచ్చు, అవమానం రావచ్చు, తొందరపాటు ఇలాంటివి ఎన్నో జరుగుతాయి. జూలై 26, 27 తేదీల్లో ఆర్థిక పరంగా డబ్బు విలువ నేర్పిస్తుంది. పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయానికి వస్తే తలనొప్పి, నిద్ర తక్కువ ఇలాంటివి ఉంటాయి కాబట్టి ధ్యానం చెయ్యండి. ఈ 2 రోజులు మీరు జాగ్రత్తగా ఉండాలనుకుంటే శనివారం రోజు శనీశ్వరుడికి నువ్వుల నూనె దీపం వెలిగించి దగ్గర పక్షులకి, కాకులకి, కుక్కలకి ఆహారం ధాన్యం వేయండి. మానసిక తృప్తి కలుగుతుంది. ఈ 2 రోజులు మీ డబ్బులు ఎక్కడ ఖర్చు అవుతున్నాయో తెలుసుకోండి. లేనిచో రానున్న రోజులు చాలా ఇబ్బందులు పడతారు. మీ స్నేహితులు మీకు సపోర్ట్గా ఉంటారు కానీ జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మీ స్నేహితులతో మీరేం మాట్లాడుతున్నారో గమనించి మాట్లాడుకోండి. పాత స్నేహితులను కలవడం వల్ల చాలా సంతోషంగా ఉంటుంది. ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలను చోటు చేసుకుంటారు. ఈ 2 రోజుల తర్వాత ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులకు, ట్రేడ్ వర్గాలకు వారి యొక్క వ్యాపారాల్లో లాభాలు పొందాలి అనే కోరిక ఈరోజు నెరవేరుతుంది. శని దోషాలు పూర్తిగా తొలగిపోతాయి.